సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు షార్ట్ ఆఫ్ యానిమే. సో లాస్ట్ వీడియోలో మనం టాప్ 10 బెస్ట్ వాటర్ స్టైల్ యూజర్స్ ఎవరో చూసాము నరుటో సిరీస్ లో. ఈ వీడియోలో మనం టాప్ 10 బెస్ట్ ఫైర్ స్టైల్ యూజర్స్ ఎవరో చూద్దాము. నరుటో సిరీస్ లో ఫైర్ స్టైల్ అనేది ప్రాబ్లీ ఈజియెస్ట్ నేచర్ ఎలిమెంట్ మాస్టర్ చేయడానికి. బట్ ఈ ఫైర్ స్టైల్ ఇంప్రెసివ్ గా ఏముందంటే అది యూజర్ మీద డిపెండ్ అవుతుంది. ప్రాబ్లీ ప్రతి ఒక్క ఎలిమెంట్ యూజర్ మీద డిపెండ్ అవుతుంది. బట్ ఈ ఫైర్ స్టైల్ లో డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉంటాయి, లైక్ చాలా అయితే ఉంటాయి. అండ్ ఈ ఫైర్ స్టైల్ అనేది ఉచిహా అండ్ సరుటోబి క్లాన్స్ కి సిగ్నేచర్ జుట్సు అని మనకి తెలిసిందే. బట్ ఆ క్లాన్ కి సంబంధించిన వాళ్ళు కూడా ఈ జుట్సును మాస్టర్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు. ప్రాబ్లీ లిస్ట్ లో మొత్తం ఉచిహాసే ఉంటారు. బట్ ఎనీవేస్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ మీకు కానీ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా టాపిక్ లోకి వెళ్తే 10th ప్లేస్ లో ఆస్మా సరుటోబి. ఆస్మా మోస్ట్ ఫేమస్ ఫైర్ స్టైల్ జుట్సు ఏంటంటే ఫైర్ స్టైల్ బర్నింగ్ యాష్. ఈ టెక్నిక్ లో ఆస్మా ఫస్ట్ యాష్ ని క్లౌడ్ లాగా స్ప్రెడ్ చేస్తాడు. తర్వాత ఒక కమాండ్ ఇవ్వగానే ఆ యాష్ మొత్తం ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. అసలు ఎనిమికి ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఉండవు. కష్టంగా ఉంటుంది, బట్ ఎస్కేప్ అవ్వచ్చు. ఫోర్త్ గేట్ నుంచి వారప్పుడు కబూటో ఇడేటెన్సేతో ఆస్మాని సమన్ చేస్తాడు. అప్పుడు ఆస్మా తన ఓన్ స్టూడెంట్స్ తోనే ఫైట్ చేస్తాడు. ఆ మూమెంట్ లో లిటరలీ టీమ్ 10 పానిక్ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆస్మా అక్కడ బర్నింగ్ యాష్ జుట్సు అయితే యూజ్ చేస్తాడు. అండ్ దాని నుంచి తప్పించుకోవడానికి డెస్పరేట్ గా ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఒక పాయింట్ అయితే చెప్పాలి, ఆస్మా యూజ్ చేసిన ఫైర్ స్టైల్ ఇది మాత్రమే. దాంట్లో ఇంకా వేరే వేరియంట్స్ కానీ యూజ్ చేస్తుంటే తనని ఖచ్చితంగా ఇంకా ముందు ప్లేస్ లోనే పెట్టుండేవాడిని. సో ఈ ఒక్క జుట్సుే కాబట్టి 10th ప్లేస్ లో పెట్టాను. అండ్ 9th ప్లేస్ లో ఇజునా ఉచిహా క్లాన్ సిగ్నేచర్ జుట్సు అయిన ఫైర్ స్టైల్ ఫైర్ బాల్ జుట్సుని ఇజునా ఫుల్ మాస్టరీతో యూజ్ చేస్తాడు. చెప్పాను కదా ఆల్రెడీ, ఈ జుట్సు యూజర్ మీద డిపెండ్ అయి ఉంటుందని. ఇజునా లాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్ యూజ్ చేస్తే ఆ జుట్సు కూడా పవర్ఫుల్ గానే ఉంటుంది. ఇజునా యొక్క స్ట్రెంగ్త్ మనకి ఎప్పుడు తెలుస్తుందంటే తను టోబిరామాతో ఫైట్ చేస్తున్నప్పుడు. ఫ్యూచర్ సెకండ్ హొకాగే అయిన టోబిరామా వాటర్ స్టైల్లో అబ్సల్యూట్ మాస్టర్. అండ్ ఇంకా దాన్ని కనిపెట్టింది కూడా తనే. అండ్ వాటర్ వచ్చేసి ఫైర్ కి డైరెక్ట్ వీక్నెస్. అండ్ ఇంకా ఒక ఫైట్ లో అప్పర్ హ్యాండ్ కూడా ఉంటుంది వాటర్ కి ఎప్పుడు. అలాంటిది టోబిరామా వాటర్ స్టైల్ యూజ్ చేసినప్పుడు ఇజునా ఫైర్ స్టైల్ జుట్సుని ఓవర్ పవర్ చేయలేకపోతుంది. ఇజునా ఫైర్ బాల్ జుట్సు నుంచి వచ్చిన ప్రెజర్ కే టోబిరామా వాటర్ స్టైల్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇజునా టోబిరామా కన్నా స్ట్రాంగ్ గా ఉంటాడు. మరి స్ట్రాంగ్ గా ఉండి ఎలా ఓడిపోయాడంటే అక్కడ సింప్లీ టోబిరామాకి ఛాన్స్ వచ్చింది. ఇజునా అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్లయింగ్ రాజన్ ఒకటి ఉంటుంది అండ్ అది అలా వర్క్ అవుతుంది అని. సో ఒక డిసడ్వాంటేజ్ వల్ల తనైతే ఆ ఫైట్ లో ఓడిపోయాడు. బట్ మనకి క్లియర్ గా అయితే అర్థమవుతుంది ఇజునా టోబిరామా కన్నా ఆ టైంలో స్ట్రాంగ్ గా ఉంటాడని. అండ్ 8th ప్లేస్ లో హిరుజన్ సారుటోబి. ఇడోటెన్సేలో ఉన్నప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ హొకాగే మీద హిరుజన్ జుట్సు యూజ్ చేస్తాడు, అదే ఫైర్ స్టైల్. అప్పుడు అర్థమవుతుంది తను ఆ జుట్సుని ఎంత బాగా యూజ్ చేయగలుగుతాడని. ఫైర్ స్టైల్ ఫైర్ డ్రాగన్ ఫ్లేమ్ బుల్లెట్ ని రిలీజ్ చేస్తాడు. ఈ జుట్సు డ్యామేజ్ ఇమీడియట్ గా ఉండకపోయినా ఆ జుట్సు సైజ్, రేంజ్, స్పీడ్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ జుట్సుతో ఈజీగా ఒక బ్యాటిల్ ఫీల్డ్ ని కూడా కవర్ చేసేయచ్చు. తను ఫిజికల్ గా ఎంత పవర్ఫుల్ గా ఉంటాడేమో కానీ నేచర్ ఎలిమెంట్స్ లో మాత్రం హిరుజన్ సారుటోబి ఒక మాస్టర్ అంతే. అండ్ 7th ప్లేస్ లో కాకుజు. ఫైర్ స్టైల్ లో కాకుజు చాలా వర్సటైల్ గా ఉంటాడు. తన సిగ్నేచర్ ఫైర్ స్టైల్ జుట్సు ఏంటంటే ఫైర్ స్టైల్ సీరింగ్ మైగ్రేన్. ఈ జుట్సు ఫ్రంట్ లో ఉన్న ఎంటైర్ ఏరియాని ఒక బ్లేజ్ లాగా బర్న్ చేస్తుంది. డైరెక్ట్ హిట్ అయితే డ్యామేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ ఇంతే కాకుండా కాకుజు ఏం చేస్తాడంటే ఫైర్ స్టైల్ ని విండ్ స్టైల్ తో కంబైన్ చేస్తాడు. విండ్ అనేది ఫైర్ ని బూస్ట్ చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. సో అలా జరగడం వల్ల ఇంకా లార్జర్ ఫ్లేమ్స్, వాటి ఇంపాక్ట్ అండ్ ఇంకా స్ప్రెడ్ అవడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్కేరీ పార్ట్ ఏంటంటే కాకుజు యొక్క హార్ట్ మాస్క్స్ లో నుంచి ఫైర్ బాల్స్ అయితే డైరెక్ట్ గా వస్తాయి. ఒక ఫైట్ లో చాలా ఇరిటేటింగ్ అండ్ ఇంకా అన్నాయింగ్ గా ఉంటుంది. ఎందుకు తనని 7th ప్లేస్ లో పెట్టానంటే తను యూజ్ చేసేది ఒక్క జుట్సు అయినా వర్సటైల్ గా యూజ్ చేస్తాడు అండ్ ఇంకా ఎఫిషియెంట్ గా. అందుకని 7th ప్లేస్ లో పెట్టాను. అండ్ ఫైనల్లీ 6th ప్లేస్ లో షిసుయి ఉచిహా, ది లెజెండ్. ఉచిహా క్లాన్ ఫైర్ స్టైల్ లో ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ షిసుయి దగ్గర ఆ ఫైర్ స్టైల్ పవర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. షిసుయి డౌన్ ఫాల్ టైమ్ లో జరిగిన సీన్స్ అయితే ఉంటాయి కొన్ని. అప్పుడు మనకి తన ఫైర్ స్టైల్ జుట్సు రియల్ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. దాంతో షిసుయి ఒక్క ఐని లేపేస్తాడు. అప్పుడు నెక్స్ట్ షిసుయి ఇమీడియట్ గా ఫైర్ స్టైల్ ఫైర్ బాల్ జుట్సు యూజ్ చేస్తాడు. ఇది బేసిక్ జుట్సు అయినా అది మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఆ ఫైర్ స్టైల్ ని ఆపడానికి అన్బు మెంబర్స్ అయితే ప్రతి ఒక్కరు వాటర్ స్టైల్ అయితే యూజ్ చేస్తారు. సో ఇక్కడ ఫైర్ స్టైల్ యూజ్ చేసింది ఒక్కడే, బట్ దాన్ని ఆపడానికి మల్టిపుల్ మెంబర్స్ అయితే వాటర్ స్టైల్ యూజ్ చేశారు. సో ఇక్కడ మనకి అర్థమవుతుంది షిసుయి ఫైర్ స్టైల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందని. అండ్ 5th ప్లేస్ లో ద లెజెండరీ శానిన్ జిరాయా. సేజ్ మోడ్ లో తన ఫైర్ స్టైల్ అనేది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నార్మల్ గా ఉన్నప్పుడు జిరాయా ఫైర్ స్టైల్ ఫ్లేమ్ బుల్లెట్ లాంటి స్ట్రాంగ్ జుట్సు యూజ్ చేస్తుంటాడు. కానీ రియల్ గేమ్ అనేది
తను సేజ్ మోడ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఉంటుంది. సేజ్ మోడ్ లో జిరాయా ఫైర్ స్టైల్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది. తన అటాక్స్ లో సెంజుట్సు ఎనర్జీ యాడ్ అవుతుంది. దానివల్ల ఫైర్ స్టైల్ రేంజ్, సైజ్ మరియు డ్యామేజ్ అన్ని హెవీగా ఇంక్రీజ్ అవుతాయి. సేజ్ మోడ్ లో జిరాయా యూజ్ చేసే స్పెషల్ జుట్సులో ఒకటి ఫైర్ స్టైల్ జైంట్ ఫ్లేమ్ బాంబ్స్. ఈ జుట్సు నార్మల్ ఫైర్ కన్నా చాలా పెద్ద స్కేల్ లో అయితే ఉంటుంది. బ్యాటిల్ ఫీల్డ్ మొత్తాన్ని కవర్ చేసేయచ్చు. ఇంకా స్పెషల్ థింగ్ ఏంటంటే జిరాయా ప్లస్ గామబోంటా. గామబోంటా అయితే తన నోట్లో నుంచి ఆయిల్ స్పిట్ చేస్తాడు. అండ్ అప్పుడు జిరాయా అయితే వాటి నుంచి ఫ్లేమ్స్ క్రియేట్ చేస్తాడు. దాన్నే ఫైర్ స్టైల్ టోడ్ ఫ్లేమ్ బాంబ్స్ అంటారు. ఈ జుట్సు ఇంపాక్ట్ అయితే నార్మల్ ఫైర్ స్టైల్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో సేజ్ ఎనర్జీ మిక్స్ అయ్యింది. అండ్ ఇంకా అవి ఒక ఆయిల్ నుంచి అయితే వస్తున్నాయి కాబట్టి. అండ్ ప్రాబ్లీ జిరాయా ఫుల్ పొటెన్షియల్ తో అసలైన ఫ్లేమ్స్ కూడా యూజ్ చేస్తుండేవాడు. అదే కషిన్ కోజీ ఉన్నాడు కదా, తను రియల్ ఫ్లేమ్స్ ని అయితే సమన్ చేస్తాడు జిగర్ ని చంపడానికి. ప్రాబ్లీ జిరాయా కూడా యూజ్ చేయగలుగుతాడు. అంటే తనకులోనే కదా కషిన్ కోజీ. సో ఇప్పుడు మనం కానీ దాన్ని కౌంట్ చేసుకుంటే 5th ప్లేస్ కాదు కానీ ఇంకా ముందుకే జరపొచ్చు. బట్ అది జస్ట్ నా హెడ్ కెనాన్ అంతే. అంటే నేను అనుకుంటున్నాను, దానికి మించి ఏం లేదు. సో అందుకని 5th ప్లేస్ లో పెట్టాను. అండ్ తర్వాత 4th ప్లేస్ లో ఇటాచి ఉచిహా. Who is he? He is the original gangster. ఇటాచి కోసం చాలా మంది వెయిట్ చేస్తుంటారు తన ర్యాంక్ ఎంతని. ఇటాచి వాళ్ళ ఫాదర్ ఫుగాకు ఉచిహా ఫైర్ స్టైల్ ఫైర్ బాల్ జుట్సు వేరే యూజ్ చేయడం ఇటాచి చూస్తాడు. ఫుగాకునే చూపిస్తాడు. అండ్ ఇటాచి అక్కడ ఏం చేయడు, జస్ట్ అబ్జర్వ్ చేస్తాడంతే ఎలా యూజ్ చేస్తున్నాడు ఏంటి అని. అండ్ అప్పటికి ఇటాచికి ట్రైనింగ్ ఏముండవు, జస్ట్ తను అబ్జర్వ్ చేసిందే ఫాలో అవుతాడంతే. సేమ్ అలాగే ఫైర్ స్టైల్ యూజ్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ ఫుగాకు ఎంత పెద్దగా అయితే యూజ్ చేశాడో ఇటాచి కూడా యూజ్ చేయగలుగుతాడు. సో తను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఆ లెవెల్లో అయితే ఫైర్ స్టైల్ ని యూజ్ చేయగలుగుతాడు. అండ్ అంతేకాకుండా ఇటాచి ఫైర్ స్టైల్ మధ్యలో షురికెన్స్ ని కూడా హైడ్ చేస్తాడు. దాన్ని ఫీనిక్స్ సేజ్ ఫ్లవర్ నీల్ క్రిమ్సన్ అని అయితే పిలుస్తాడు. సో ఎందుకు 4th ప్లేస్ లో పెట్టాను అంటే తను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే ఫైర్ స్టైల్ ని అంత బాగా యూజ్ చేశాడంటే ప్రాబ్లీ అడల్ట్ ఏజ్ లో ఇంకా బెటర్ గా యూజ్ చేయగలుగుతాడు. అండ్ యూజ్ చేస్తాడు కూడా. ప్లస్ తన దగ్గర అమాతెరస్ కూడా ఉంటుంది. ఆ రెండింటిని కానీ మిక్స్ చేస్తే బెస్ట్ ఫ్లేమ్ స్టైల్ అంతే మనకి నరుటో సిరీస్ లో. నార్మల్ ఫ్లేమ్సే ఆల్రెడీ డెడ్లీగా ఉంటాయి. వాటితో ఇంకా డెడ్లీ జుట్సు అయినా అమాతెరస్ కానీ మిక్స్ చేస్తే అసలు పర్ఫెక్ట్ కాంబినేషన్ అయితే ఉంటుంది. సో అందుకని 4th ప్లేస్ లో పెట్టాను. అండ్ 3rd ప్లేస్ లో ఒబిటో ఉచిహా. ఇక్కడ ఒబిటోని 3rd ప్లేస్ లో పెట్టడానికి మెయిన్ రీజన్ తన కాము ఎబిలిటీయే. సో తన కాము ఎబిలిటీ వల్ల ఫైర్ స్టైల్ పొజిషన్ లో 3rd ప్లేస్ లో అయితే పెట్టాము. ఎందుకంటే తను ఫైర్ స్టైల్ యూజ్ చేసినప్పుడు దానికి కాము ఎబిలిటీ అయితే మిక్స్ చేస్తాడు. సో పొటెన్షియలీ తను ఎలాంటి ఫ్లేమ్ స్టైల్ యూజ్ చేసినా దానికి కాము ఎబిలిటీ అయితే యాడ్ అవుతుంది. దానివల్ల ఫైర్ స్టైల్ అయితే డెడ్లీగా ఉంటుంది. స్పేస్ ని డిజార్ట్ చేసిన ఫ్లేమ్స్ ని ఫిజికల్ గా టచ్ చేయలేరు. ఫిజికల్ అటాక్స్ ని తప్పించుకొని ఆ ఫ్లేమ్స్ అయితే ఎనిమికి తగులుతాయి. సో చాలా హార్డ్ గా ఉంటుంది కౌంటర్ చేయడానికి ఒబిటో యూజ్ చేసే ఫ్లేమ్స్. సో నార్మల్ ఫ్లేమ్ స్టైల్ ని తన కాము ఎబిలిటీతో మిక్స్ చేశాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది తను ఫైర్ స్టైల్ లో ఎంత టాలెంటెడ్ అని. అందుకని తనని 3rd ప్లేస్ లో అయితే పెట్టాను. అండ్ నెక్స్ట్ మాదరా ఉచిహా. Alisha! ఇంట్రా మాదరా ఉచిహా ఫస్ట్ ప్లేస్ లో కదా రావాల్సింది, ఇలా ఎందుకు వచ్చాడని. మన వీడియో టైటిల్ గుర్తుంది కదా, టాప్ 10 బెస్ట్ ఫైర్ స్టైల్ యూజర్స్ అనమాట. అంటే ఓవరాల్ గా ఫైర్ స్టైల్ ని ఎంత బాగా యూజ్ చేయగలుగుతారు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాదరా కన్నా బెటర్ ఫైర్ స్టైల్ యూజర్ ఉన్నాడు. సో వీడియో చూడండి మీకే అర్థమవుతుంది. మాదరా ఫైర్ స్టైల్ అంటే అందరికీ గుర్తొచ్చేది మెజెస్టిక్ డిస్ట్రాయర్ ఫ్లేమ్స్. ఇది తను 4th గ్రేడ్ నింజా వార్ లో యూజ్ చేస్తాడు. అండ్ దీని అవుట్పుట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ షినోబి అలయన్స్ లో చాలా మంది కలిపే వాటర్ స్టైల్ ని యూజ్ చేస్తారు దాన్ని ఆపడానికి. అండ్ స్టిల్ ఫెయిల్ అవుతారు అనుకుంటాను. బట్ అక్కడ వాటర్ స్టైల్ యూజ్ చేసిన వాళ్ళు మరీ అంత స్ట్రాంగ్ కాదు. అదే ఒక కాగే కానీ వాటర్ స్టైల్ యూజ్ చేశాడు అంటే మాదరా ఉచిహా ఫ్లేమ్స్ అనేవి అక్కడితో సప్రెస్ అయిపోతాయి. అది మనకి మెయి టోరిమిన్ చూసినప్పుడు అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా మాదరా ఫైర్ స్టైల్ హైడింగ్ ఇన్ యాష్ జుట్సు యూజ్ చేస్తాడు. దీని వల్ల తన్ని నేనైతే 2nd ప్లేస్ లో పెట్టాను. సో సింప్లీ ఎనిమికి ఏం కనిపించదు అది యూజ్ చేశాక. అండ్ పర్ఫెక్ట్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ మూమెంట్ లో ఎవరినైనా చంపేయచ్చు. సో అంత డెడ్లీగా అయితే ఉంటుంది జుట్సు. పైన చెప్పిన ఫైర్ స్టైల్ మెజెస్టిక్ డిస్ట్రాయర్ ఫ్లేమ్స్ ఉన్నాయి కదా, అవి మరీ అంత యూస్ఫుల్ కాదు. పర్ఫెక్ట్ వాటర్ స్టైల్ జుట్సు కానీ ఉందంటే ఆ ఫైర్ స్టైల్ అక్కడతో ఏం చేయలేదు. సో మీకు వినడానికి ఎలానే ఉంటుంది, బట్ అది నిజం. ఆ షినోబి అలయన్స్ లో వాటర్ స్టైల్ అనేది చాలా వీక్ గా ఉంటుంది. అందుకే అంతమంది షినోబీస్ కలిపి యూజ్ చేశారు. సో వర్సటైల్ గా తను ఎలాంటి ఫైర్ జుట్సు యూజ్ చేయలేదు, 2 మాత్రమే యూజ్ చేశాడు.
మెజెస్టిక్ డిస్ట్రాయర్ ఫ్లేమ్ అండ్ ఇంకా హైడింగ్ ఇన్ యాష్ జుట్సు అవే తను యూజ్ చేసిన ఫైర్ స్టైల్లో ఇంప్రెసివ్ గా ఉంటాయి. అందుకని సెకండ్ ప్లేస్ లో పెట్టాను. అండ్ ఇంకా ఫస్ట్ ప్లేస్ లో సాస్కే ఉచిహా. అసలు ఫైర్ స్టైల్ ని దాని కోర్ వరకు మాస్టర్ చేసింది ఎవరైనా ఉన్నారంటే అది సాస్కే ఉచిహానే. స్టార్టింగ్ లో తను చాలా కష్టపడతాడు ఈ ఫైర్ స్టైల్ ని నేర్చుకోవడానికి. బట్ నేర్చుకున్నప్పుడు తను యూజ్ చేస్తాడు చూడండి ఫుగాకు అండ్ ఇంకా ఇటాచి ఫైర్ బాల్ కూడా దాని ముందు అసలు ఎందుకు పనికిరాదు. ఐ మీన్ హాఫ్ సైజ్ లో అయితే ఉంటుంది అది. సాస్కే ఫైర్ స్టైల్ తో కంపేర్ చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది సాస్కేకి ఎంత టాలెంట్ అండ్ ఇంకా హార్డ్ వర్క్ ఉందని. అండ్ అప్పుడు సాస్కే ఏజ్ వచ్చేసి సేమ్ ఇటాచి లాగే ఇంకా తనకన్నా తక్కువే అనుకుంటాను. సో ఏజ్ లో ఉన్నప్పుడే తను అలా యూజ్ చేశాడు. అండ్ పెద్దవాడైనా కదా అసలైన గేమ్ అనేది ఉంటుంది. నార్మల్ ఫైర్ స్టైలే కాకుండా సాస్కే గ్రేట్ డ్రాగన్ ఫైర్ టెక్నిక్ కూడా యూజ్ చేస్తాడు. ఇది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అంతేకాకుండా దీని వల్ల స్కై మొత్తం హీట్ అవుతుంది. దాని వల్ల తను స్ట్రాంగెస్ట్ లైట్నింగ్ jutsu అయిన కిరిన్ కూడా సమన్ చేస్తాడు. ఐ మీన్ స్ట్రాంగెస్ట్ లైట్నింగ్ కాదు కానివ్వండి. స్ట్రాంగెస్ట్ లైట్నింగ్ అంటే మనకి ఇంద్రా యారో ఉంది అండ్ ఇంకా కాముయ్ లైట్నింగ్ కూడా ఉంది. బట్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ లైట్నింగ్ jutsu అదే కిరిన్. ఈ రెండు కలిపి యూజ్ చేస్తే డెడ్లీగా ఉంటుంది. అండ్ తనని ఫస్ట్ ప్లేస్ లో పెట్టడానికి ఇది కాదు మెయిన్ రీజన్. తను సుసానాలో ఉన్నప్పుడు యూజ్ చేయడం. తను ఏవైతే నార్మల్ గా యూజ్ చేశాడో ఫైర్ jutsu ప్రతి ఒక్కటి సుసానాలో ఉన్నప్పుడు కూడా యూజ్ చేయగలుగుతాడు. అండ్ వాటికి బ్లాక్ ఫ్లేమ్స్ కూడా మిక్స్ చేయగలుగుతాడు. సుసానాలో ఉన్నప్పుడు యారోస్ యూజ్ చేస్తాడు కదా, ఆ యారోస్ లో కూడా అమాత్రస్ అయితే యూజ్ చేయగలుగుతాడు. అంతేకాకుండా ఫ్లేమ్ కంట్రోల్, ఈ ఫ్లేమ్స్ ని తనకు నచ్చినట్టయితే షేప్ చేయగలుగుతాడు. సో ఇలా ఒక్క జుట్సు అని కాదు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి సాస్కేకి వచ్చు. అంటే నేచురల్ గా వస్తాయి కదా కొంతమందికి ఇనిషియేట్ టెక్నిక్స్ ఉంటాయి, అవి కాకుండా నార్మల్ గా ఉండే ప్రతి టెక్నిక్ సాస్కేకి వచ్చు. అందుకనే తనని ఫస్ట్ ప్లేస్ లో పెట్టాను. అండ్ ఫీట్స్ వైజ్ గా ఎలా చూసుకున్నా కూడా సాస్కేనే బెస్ట్ ఫైర్ స్టైల్ యూజర్. అంతే ప్రాబ్లీ తన డాటర్ సర్పాస్ చేస్తే చేయొచ్చు, బట్ ఎవరికి తెలుసు కానివ్వండి, అది ఫ్యూచర్ లో అయితే చూస్తాము. ప్రాబ్లీ తను సర్పాస్ చేయదు. బెస్ట్ ఫైర్ స్టైల్ యూజర్ గా సాస్కేనే ఉంటాడు. సో వీడియో అయితే అంతే గైస్, మీకు ర్యాంకింగ్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మీ ఫేవరెట్ ఫైర్ స్టైల్ యూజర్ ఎవరో కమెంట్ చేయండి. మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కాదు, ఫేవరెట్ ఫైర్ స్టైల్ యూజర్ అనేది కమెంట్ చేయండి. అండ్ వీడియో కన్నా నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.